చూసుకుంటేనే మంచిది, లేకపోతే వ్యయం అవుతున్నాడు. అనవసరమైన ఖర్చులకు పోతే వ్యయం పెరుగుతుంది అంటున్నాడు. ఇక మూసుకొని ఉంటే రాజపూజం. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు తెలంగాణలో. నోరు మంచిదైతే ఊరు మంచిదట. ఈ నోరు మంచిది కాకుండా వాణి విని తిరితే ఈ శంప మీద ఆ శంప మీద జోపుడు జోపుతారు. సో రాజ్యపూజం అంటే ఏంటి అంటే నోరు మంచిగా ఉండాలి, మూసుకొని ఉండాలని అంటున్నాడు. మరి అవమానం అంటే ఏందని అడిగితే ఎదురు మాట్లాడదు అంటున్నాడు. పెద్ద మనుషులు పని చెప్తారు, బిడ్డాకి నీళ్ళు తీసుకురాపో, ఈ షాప్కి పోయి రాపో అంటే నేను ఎందుకు పోతా అంటే ఈడ్చి సరుస్తారు. అదే సప్పుడుదాకా పోయి పెద్ద మనిషి చెప్పిరు కానీ తీసుకొస్తే నిమ్మలాగా ఉంటుంది. సో అవమానం అంటే గదే, చెప్పిన పని లేకపోతే నాలుగు చూపితే అవమానం జరుగుతుంది. సో ఇవన్నీ రాశి ఫలాలు, ఇంతకంటే ఇంకేముండదని క్లియర్గా బాగా చెప్పాడు. ఇది ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట, నేను ఈ స్టేటస్ ముచ్చట అంటే ఈడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ మూడు పార్టీలకు సంబంధించి నిన్న జాతకాలు నడిచినాయి ఆ పార్టీ ఆఫీసులలో, రవీంద్ర భారతిలో, అక్కడక్కడ. ఈ మూడు జాతకాలు చూస్తే ఇక్కడ చెప్పినటువంటి ముగ్గురు పంతులు వేరు. బీజేపీలో సూర్యనారాయణమూర్తి గారు చెప్పిర్రు, బీఆర్ఎస్లో ఈయన రాజేశ్వర సిద్ధాంతి గారు చెప్పిర్రు, ఇక్కడ కాంగ్రెస్ రవీంద్ర భారతిలో సంతోషి శాస్త్రి గారు చెప్పారు. అంతా పంచాంగం ఒకటే ఉంటుంది, అందరి దగ్గర ఉన్న పంచాంగం, అందరి దగ్గర ఉన్న పుస్తకం ఒకటే. కానీ ఇక్కడ చెప్పే విధానంలో వేరైపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అన్ని మంచి రోజులే ఉంటాయి, రియల్ ఎస్టేటు పరుగులు పెడుతుంది, వ్యాపారులకు మంచి రోజులు ఉంటాయి, అదుపులోనే శాంతి భద్రతలు ఉంటాయి, కేంద్ర నిధుల్లో ఇబ్బందులు ఉంటాయంటూ నిన్న కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా చెప్పారు. ఇక్కడ ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారట. కేసీఆర్ మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉన్నది. ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్దే విజయం అట. రేవంత్ రెడ్డికి పదవి గండం ఉన్నది. తెలంగాణ భవన్లో చెప్తున్నటువంటి పంచాంగం ముచ్చట. ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ ధూమ్ధాంలో ఉంటుందట. ఇక బీజేపీతోనే మహిళలకు న్యాయం జరుగుతుంది, ప్రపంచానికి భారత నిర్దేశం ఉంటుందట, ప్రతి మహిళలతో తల్లిని చూసే జ్ఞానం ఉంటుందట. ఇతర దేశాలకు దేవాలయంగా దేశము, సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం. మహిళలతోనే మహిళలకు న్యాయం అట. బీజేపీతోనే మహిళలకు న్యాయం అనేది నిన్న పంచాంగాలు చెప్పారు. మరి బీజేపీ కొత్త అధ్యక్షుడు వస్తారేమో, మరి అధ్యక్షుడు డౌటే. మరి బీజేపీతోనే మహిళలకు న్యాయం అంటే బీజేపీ నూతన అధ్యక్షురాలుగా డీకేఆర్ను కూడా ఏమైనా వస్తుందేమో మరి. అంటే నాకు అనిపించింది ఆ పంచాంగం ఉన్నది కదా, బీజేపీతోనే మహిళలకు న్యాయం అవుతుంది అంటే మరి ఏమన్నా డీకేఆర్ను కూడా వస్తాయని అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది నమ్ముతారు పంచాంగాల్ని, కొంతమంది ఈ పంచాంగాలు ఇవన్నీ నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఇవన్నీ ఏడైతుంది, మనం కష్టపడాలి, చెమట తీయాలి, అట్లయితేనే వస్తుంది, కానీ అదృష్టాన్ని నమ్ముకుంటే ఏడైతే కొంతమంది నమ్మరు. కానీ కొంతమంది ఈ రాశి ఫలాలు నమ్ముతారు. పొద్దుగాలు లేచి ఈ టీవీలలో చూస్తారు, ఏ కలర్ అంగేసుకొని పోవాలి, తూర్పు దిశగా పోవాలన్నా, పడమర దిశగా పోవాలన్నా, ఉత్తర దిశగా పోవాలన్నా, ఎన్ని గంటలకు లేవాలి, ఇవన్నీ కొన్ని రాశి ఫలాలు నమ్ముతారు. వాళ్ళ కొంతమందికి సెంటిమెంటల్గా వర్కౌట్ అవుతుంది, ఇంకొంతమందికి ఇవన్నీ ఏడా నమ్ముతామని చెప్పి నమ్మరు. సో మరి బీజేపీతోనే మహిళలకు న్యాయం అంటే బీజేపీ మహిళలకు న్యాయం చేస్తుంది అనేది కనుక ఈ పంచాంగాన్ని నమ్మితే మరి అధ్యక్షురాలుగా మహిళ వస్తుందేమని నాకు అనుమానం వస్తుంది. ఇక అంతా అనుకూలమే, కేసీఆర్ మళ్ళీ సీఎం అనేటువంటి అవకాశం ఉందని నిన్న పంతులు చెప్పిండు. పాపం ఆలోచించకుండా చెప్పిండు. కేటీఆర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు మళ్ళీ సీఎం కావాలని అని చెప్పేసి. కేటీఆర్ ఆశల మీద నీళ్ళు చల్లిండు పాపం నిన్న పంతులు రాజేశ్వర సిద్ధాంతి గారు. మళ్ళీ కేసీఆర్ సీఎం అంటే ఇక ఎన్నడా 2019 అంటే 30, 31, 32, 33 రానున్నటువంటి 2033 దాకా కేసీఆర్ సీఎం ఉంటే మరి కేటీఆర్ సీఎం ఎప్పుడు అవుతాడు? కేటీఆర్కి అవకాశం వస్తుందా లేదా ఇప్పట్లా? ఇదో ప్రశ్న. ఇప్పుడు ఈ కార్యకర్తలు వీళ్ళందరూ ఉంటారు కదా, అక్కడ అట్లా చెప్పినేమో ఆ పంతులు మళ్ళీ కేసీఆర్ సీఎం అంటే మరి మా కేటీఆర్ సార్ ఇక సీఎం కావద్దా? అవుతాడా కాడా మా కేటీఆర్ సార్ సీఎం అని ఒక అనుమానాలు తలెత్తున్నాయట. సో ఇట్లా పంచాంగాల మీద కార్యకర్తల ఫీలింగ్స్ అవన్నీ అట్లా ఉన్నాయి. దాని అందుకే మీకు చెప్పాలనిపించింది, అదో చెప్పిన ముచ్చట.